ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్య యోగము 23 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. ఇప్పుడు 24వ శ్లోకానికి అవతారిక. యతః ఏవ తస్మాత్, ఎందువల్లనైతే ఈ ఆత్మ శస్త్రముల చేత ఛేదింపబడదో, జలము చేత తడుపబడదో, అగ్ని చేత దహింపబడదో, వాయువు చేత ఎండింపబడదో, అందువల్ల అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్యేవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ అచ్ఛేద్యము, అదాహ్యము, అక్లేద్యము, అశోష్యము ఉన్నందువల్ల నిత్యము, సర్వగతము, స్థానువు, అచలము మరియు సనాతనము ఉన్నది. భాష్యం చూడండి. అచ్ఛేద్యోయమితి యస్మాత్ అన్యోన్య నాశహేతూని భూతాని ఏనం ఆత్మానం నాశయితుం న ఉత్సహంతే తస్మాత్ నిత్యః. పరస్పరము నాశహేతులైనటువంటి భూత చతుష్టయములు ఆత్మను నాశనం చేయుటకు సమర్థములు ఎందువల్లనైతే కావో అందువల్ల ఆత్మ నిత్యము. ఈ భూత చతుష్టయంలో పరస్పరము ఒకదానికొకటి నాశనం చేసుకుంటాయి. ఆ సామర్థ్యం వాటిలో ఉంది. ఏ విధంగా పృథ్వీ యొక్క పదార్థాలైనటువంటి కట్టెలు మొదలైనటువంటి వాటిని అగ్ని దహిస్తుంది. ఆ అగ్నిని పృథివీ కూడా ఆర్పేస్తుంది. ఏ విధంగా మంటలు మండుతూ ఉంటే ఒక్కోసారి ఇసుక తీసి దాని మీద పోస్తారు. ఇసుక తీసి దాని మీద పోస్తే అగ్ని చల్లారిపోతుంది. ఇప్పుడు పరస్పరం నాశహేతువులు ఉన్నాయా లేదా ఒకదానికొకటి. అట్లే వాయువు, అగ్ని. వాయువు ఉంటేనే అగ్ని పుడుతుంది, అగ్ని మండుతుంది. ఒక్కోసారి ఆ వాయువే అగ్నిని ఆర్పేస్తుంది. దీపం ఉన్నదనుకో, జోరుగా గాలి వస్తే ఆరిపోతుంది. ఇట్లా పరస్పరము ఒకదానికొకటి నాశహేతువులు ఉన్నాయి. అయితే పరస్పరము ఒకదానికొకటి నాశహేతువులు ఉండి ఆత్మను మాత్రం నాశనం చేయగలరు. అందువల్ల ఈ భూత చతుష్టయం చేత ఆత్మ నాశనం అయ్యేది కాదు. ఎందుకనంటే చార్వాకులు చెప్పిన ప్రకారంగా 4 భూతాల యొక్క సమూహాత్మకము ఈ స్థూల శరీరము, ఇదే ఆత్మ అంటారు. వారు చెప్పినట్టుగా ఈ శరీరము ఆత్మ కాదు, దీనికంటే వేరుగానే ఉంది. ఒకవేళ శరీరమే ఆత్మ అయితే దీన్ని ఎందుకు కాల్చేస్తారు, ఎందుకు పూడ్చిపెడతారు? శరీరమే ఆత్మ అయితే. పైగా శ్రాద్ధ కర్మ వగైరా చేస్తారు. దేనికి చేస్తారు? శరీరానికి చేస్తారా? శరీరం అయితే భస్మం అయిపోయింది అంటే ఆత్మ ఉన్నదనే కదా. మరి శరీరం అయితే చనిపోయింది, ఆత్మ ఉందనే చేస్తూ ఉంటారు. కాబట్టి శరీరం ఆత్మ కాదు, శరీరం కంటే వేరే ఉంది. ఎట్లుంది? నిత్యం ఉన్నది. అంటే ఈ శరీరము ప్రాగభావం గలదుంది, ప్రధ్వంసభావం గలదుంది. శరీరం ఉత్పన్నం కాకముందుకు శరీరం లేదు, దీని అభావం ఉన్నది. దీనికి ఏం అభావం అంటారు? ప్రాగభావం అంటారు. మరియు నాశనమైన తర్వాత శరీరం లేదు, ఇది ప్రధ్వంసభావం అంటారు. ప్రాగభావానికి ప్రధ్వంసభావానికి ప్రతి అయి ఉన్నది ఎవరు? శరీరం. ఏది ప్రాగభావానికి ప్రధ్వంసభావానికి ప్రతి అయి ఉంటుందో అది అనిత్యం ఉంటుంది. కానీ ఆత్మ అప్రతి అయి ఉన్నది. ప్రాగభావానికి గాని ప్రధ్వంసభావానికి గాని అప్రతియోగి ఉన్నందువలన అది నిత్యం ఉన్నది. ఎందువల్ల నిత్యం ఉన్నదో? నిత్యత్వాత్ సర్వగతః. నిత్యం ఉన్నందువల్ల అది సర్వగతం ఉన్నది. సర్వగతం అంటే సర్వత్ర వ్యాపించి ఉన్నది. అన్ని దేశాల్లో ఉంది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని వస్తువుల్లో ఉంది. దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం ఉన్నది. నా వ్యాపిత్వాత్ దేశత్వంతో నిత్యత్వాత్ నాపి కాలతః నా వస్తుతోపి సార్వాత్మ్యాద్ ఆనంత్యం బ్రహ్మణి స్త్రిధ. వేదాంత పంచదశి 3వ ప్రకరణము 35వ శ్లోకం. సర్వగతత్వాత్ స్థాణుః. ఏది సర్వగతం ఉంటుందో అది స్థాణువు అంటే స్థిరం ఉంటుంది. ఏ విధంగా ఆకాశము అంతటా ఉన్నది, అది కదలదు. ఎక్కడ అక్కడ ఇక్కడ పోయి రావడం, కదలడము అంటూ ఉంటుందా? స్థిరం ఉంటుంది. ఎందుకు? సర్వగతం ఉన్నది. సర్వగతం ఉన్నందువలన అది స్థిరం ఉన్నది. కానీ పరమాణువులు నిత్యం ఉన్నాయని అంటారు నైయాయికులు.
అయితే ఆ నైయాయికులు చెప్పేటువంటి పరమాణువుల్లో అతివ్యాప్తి కాకుండా నిత్యమని ఇంతే చెప్పక సర్వగత అన్నాడు, అంటే వ్యాపకం అన్నాడు. పరమాణువులు వాళ్ళ సిద్ధాంతంలో నిత్యం ఉంటే ఉండవచ్చు, కానీ సర్వగతం లేవు కదా. అందువల్ల పరమాణువులు నిత్యం కావు అని చెప్పినట్లయింది. మరి పరమాణువులు నిత్యం అని చెప్పడానికి ప్రమాణం కూడా ఏమీ లేదు. అందువల్ల నిత్యము ఉన్నది ఆత్మ, మరి సర్వగతము ఉన్నది. సర్వగతత్వాత స్థాను, సర్వగతం ఉన్నందువలన అది స్థిరం ఉన్నది. ఏ విధంగా? స్థాను ఇవ స్థిర ఇత్యేతత్. స్థాను ఒక పెద్ద కట్టె మొద్దు స్థిరంగా ఉంది, అట్లా ఆత్మ స్థిరంగా ఉంది అన్నాడు. అయితే ఈ చెట్లు చేమలు కూడా స్థిరంగానే ఉంటాయి, ఒక దగ్గరనే ఉంటాయి, కానీ చలనం ఉన్నది వాటిలో. అందుకని స్థిరత్వాద్ అచలః, అచలం ఉన్నది. అయం ఆత్మ అతః సనాతన, స్థిరము అచలము ఉన్నందువలన ఈ ఆత్మ సనాతనమున్నది. సనాతనం అంటే అనాది, అనాది అంటే ఉత్పత్తి లేదు. అదే స్పష్టం చేసినాడు భాష్యకారులు. నా కారణాత్ కుతశ్చిత్ నిష్పన్నో అభినవ ఇత్యర్థ. అది ఏదో ఒక కారణం నుంచి ఇప్పుడు కొత్తగా పుట్టలేదు, పురాతనం సనాతనం ఉన్నది అని ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించి చెప్పి, ఇప్పుడు ఒక శంక ఏమిటి అనంటే, అవినాశితు తద్విధీయన సర్వమిదం తత్వం వినాశమవ్యయస్య కశ్చిత్ కర్తుమర్హతి. ఈ మొదలుకొని శ్లోకాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఆత్మ అవిక్రియమున్నది, నిత్యం ఉన్నది, అవినాశి ఉన్నది అని ఇవన్నీ చెప్తున్నాయి. మరి చెప్పిందే చెప్పినట్టు కాదా ఇక్కడ అంతా? మరి చెప్పిందే చెప్తే ఏమైతుంది? పునరుక్తి దోషం. అయితే ఇక్కడ ఆచార్యులు అంటున్నారు పునరుక్తి దోషం ఏమీ రాదు. నా ఏతేషాం శ్లోకానం పౌనరుక్త్యం చోదనీయం. ఈ శ్లోకాలకు పునరుక్తి దోషం వస్తుంది అని ఈ విధంగా చోదన అంటే ప్రశ్న చేయకూడదు అంటాడు. యతః ఏకేన ఏవ శ్లోకేన ఆత్మనః నిత్యత్వం అవిక్రియత్వం చ ఉక్తం. ఎందువలనైతే నా జాయతే మ్రియతే వా కదాచిత్, ఇంతకు పూర్వము 20వ శ్లోకంలో అది అవిక్రియం ఉన్నది, నిత్యం ఉన్నది అని చెప్తూ వచ్చాడు. ఒకటే శ్లోకంలో నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణ. ఉత్పత్తి నాశనములు మొదలుకొని షట్ భావ వికారాలు లేనిది కాబట్టి అది అవిక్రియం ఉన్నది, మరి నిత్యం ఉన్నదని ఒకే శ్లోకంలో చెప్పినాడు. అవిక్రియం ఉన్నది, నిత్యం ఉన్నది అని ఒకే శ్లోకంలో చెప్పినాడు. తత్ర ఏదేవ ఆత్మ విషయం కించిదుచ్యతే, వేద వినాశనం అనేటువంటి శ్లోకం చేత అదే విషయం చెప్పినాడు. మళ్ళా నిత్యమనే చెప్పినాడు. తదే తస్మాత్ శ్లోకార్థాత్ నా అతిరుచ్యతే. వేద వినాశనం నిత్యం అనేటువంటి శ్లోకంలో అజాయతే మ్రియతే అనేటువంటి శ్లోకంలో చెప్పిన విషయాన్ని చెప్పినాడు. పరిణామి నిత్యంలో అతివ్యాప్తి కాకుండా వేద అవినాశనం నిత్యం, అవినాశి నిత్యం అని ఈ విధంగా రెండు శబ్దాలు ప్రయోగం చేసినాడు. అవినాశి అన్నా నిత్యమన్నా ఒకటే, అయినా గాని అతివ్యాప్తి దోష నివారణ కోసం పునః ప్రయోగం చేసినాడు. అక్కడేం పునరుక్తి దోషం కాదు అని చెప్పినాడు. అయితే ఆ వేదావినాశనం నిత్యం అనే శ్లోకము పూర్వ శ్లోకం ఏదైతే నజాయతే మ్రియతే అనేటువంటి శ్లోకం ఉన్నదో ఆ విషయాన్నే మళ్లీ చెప్పింది. ఆ విషయం కంటే వేరే విషయం లేదు ఈ శ్లోకంలో. నా అతిరిచ్యతే ఏతస్మాత్ శ్లోకార్థాత్ నా అతిరిచ్యతే. ఏతస్మాత్ శ్లోకార్థ అంటే నా జాయతే మ్రియతే అనేటువంటి శ్లోకం యొక్క అర్థం కంటే వేరే ఏమీ లేదు. అయినా గాని అది పునరుక్తి కాదు, దోషం కాదు. అయితే మరి పునరుక్తి కనపడుతుంది కదా అనంటే కించిత్ శబ్దతః పునరుక్తం కించిత్ అర్థతః ఇది. అయితే కొంత అర్థతః పునరుక్తి అయింది, కొంత శబ్దతః పునరుక్తి అయింది. అయినా గాని వేదాంతంలో పునరుక్తి దోషంగా పరిగణించబడదు, మరేమనగా భూషణంగానే పరిగణించబడుతుంది. పౌనరుక్త్యం న దోషోత్ర శబ్దేన అర్థేన వా భవేత్ అభ్యాసేన గరీయస్తం అర్థస్య ప్రతిపాద్యతే. మనసోల్లాసము 8వ శ్లోకానికి వ్యాఖ్యానంలో 4వ కారిక దక్షిణామూర్తి స్తోత్రం 8వ శ్లోకం. దానికి సురేశ్వరాచార్యులు వార్తికాలు రాశారు కదా, అందులో 4వ వార్తికం. పౌనరుక్త్యం అత్ర న దోషః. అత్ర అంటే వేదాంతంలో
పునరుక్తి అనేది దోషముగా పరిగణించబడదు. శబ్దేన అర్థేన వా భవేత్. కించిత్ శబ్దతః పునరుక్తం అవుతుంది, కించిత్ అర్థతః పునరుక్తం అవుతుంది. అయినా గాని అది పునరుక్తి దోషం కాదు. మరి మళ్లీ మళ్లీ శబ్దాలను ప్రయోగం చేయడం ఏదైతే ఉందో అభ్యాసం, మళ్లీ శబ్దాలను ప్రయోగం చేయడం ఏదైతే అభ్యాసం ఉన్నదో అది అర్థస్య గరీయస్త్వం ప్రతిపాద్యతే. చెప్పదలుచుకున్నటువంటి అర్థం అనగా విషయం ఏదైతే ఉందో దాని యొక్క శ్రేష్టత, దాని యొక్క సౌందర్యతను పెంచుతుందే గాని దోషం కాదు అది. ఆ విషయాన్ని శ్రీ వాచస్పతి మిశ్రుల వారు భామతి మొదటి భాగం పృష్టం 9లో చెప్పినాడు. అభ్యాసే భూయస్తం అర్థస్య భవతి. అభ్యాసం చేత అంటే మళ్లీ చెప్పడం చేత అర్థస్య గరీయస్తం, అర్థం అంటే ప్రతిపాదిస్తున్నటువంటి ఆ విషయం యొక్క శ్రేష్టత, ఉత్కృష్టత, సౌందర్యత పెరుగుతుంది గాని అది దోషముగా పరిగణించబడదు అని సురేశ్వరాచార్యులు, వాచస్పతి మిశ్రులు వేదాంతంలో పునరుక్తి అనేది దోషముగా పరిగణించబడదు, మరేమనగా అది భూషణమే అని మహాత్ములు చెప్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ నైనం చిందంతి శస్త్రాన్ని అని శ్లోకం చేత గాని, మరిప్పుడు వర్తమాన శ్లోకం అచ్చేద్యోయమాదాహ్యం అనే శ్లోకం చేత గాని చెప్పిన విషయాన్నే చెప్పినట్టుంది. కొన్ని శబ్దాల చేత పునరుక్తి అయింది, కొంత అర్థం చేత పునరుక్తి అయింది. అయినా గాని ఇది దోషము కాదు. ఎందుకని దోషంగా పరిగణించరు అనంటే, చూడు, బ్రహ్మ విద్య ఇది రహస్యమైనటువంటి విద్య. ఉపనిషత్ ఇది రహస్యం, రహస్య విద్య కాబట్టి ఇది అందరికీ సులభంగా బోధ అయ్యేది కాదు ఇది. అందువల్ల దుర్బోధత్వాద ఆత్మవస్తున, ఆత్మవస్తువు దుర్బోధం ఉన్నది, కష్టంగా తెలియబడుతుంది, అంత అనాయాసంగా తెలియబడదు. ప్రతి జీవుని యొక్క స్వరూపమే ఉన్నది పరబ్రహ్మ వస్తువు, ఆత్మ వస్తువు. అయినా గాని అది నిగూఢంగా ఉన్నది, అందుకని అంత సులభంగా తెలియబడదు. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ నా ప్రకాశతే. సకల భూతాల యొక్క ఆత్మ అనగా స్వరూపమయ్యే ఉంది, కానీ గూఢంగా ఉంది. అందుకని నా ప్రకాశతే, అది తెలియబడదు. అందువల్ల చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. మనము మహాత్ముల ద్వారా ఎన్నిసార్లు విన్నాం, తత్వమసి తత్వమసి తత్వమసి. అరే నాయనా, నాసీత్వం సంసారి ఎంతు తత్వమసి, నువ్వు సంసారివి కాదు, నువ్వు ఆ పరమాత్మే ఉన్నావని ఎన్నిసార్లు విన్నాం మనం. మరి ఇప్పటికన్నా నిశ్చయానికి వచ్చినామా? ఇంకా వింటూనే ఉన్నాం. ఎందుకు? దుర్బోధం ఉన్నది, అనుభవానికి రావడం కష్టం. అందువల్ల చెప్పిందే చెప్పవలసి వస్తుంది. పునః ప్రసంగం ఆపాద్య శబ్దాంతరేణ తదేవ వస్తు నిరూపయతి భగవాన్ వాసుదేవ. భగవంతుడైనటువంటి వాసుదేవుడు శబ్దాంతరాల చేత, అలా వేరే శబ్దాల చేత పునః మళ్లీ చెప్తున్నాడు. ఎందుకు అంటే దుర్బోధం ఉన్నందువలన. మరియు కథంను నామ సంసారిణాం అవ్యక్తం తత్వం బుద్ధి గోచరతాం ఆపన్నం సత్ సంసార నివృత్తయే సత్ ఇది. భగవంతునిలో ఒక అపారమైనటువంటి కరుణ ఉన్నది. ఎందుకనంటే ఈ సంసారి జీవులు ఏనకేన ప్రకారేణ ఈ అవ్యక్తమైనటువంటి తత్వం ఏదైతే ఉందో పరబ్రహ్మ తత్వము బుద్ధికి విషయమై, గోచరం అంటే విషయం, బుద్ధి చేత ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఈ సంసారం నుంచి వాళ్ళు ముక్తులు కావాలి అనేటువంటి అపారమైనటువంటి కరుణ చేత వారి యొక్క సంసార నివృత్తి కోసము భగవంతుడు చెప్పిన విషయాన్నే మళ్లీ చెప్తూ ఉన్నాడు. భగవద్గీత అంతా ఉపనిషత్తులని కూడా ఏం చెప్తున్నాయి? ప్రతి ఉపనిషత్తులో ఏం చెప్పింది ఉన్నది? నీవే బ్రహ్మవు, నీవే బ్రహ్మవు, నీవే బ్రహ్మవు తెలుసుకో. ప్రతి ఉపనిషత్తు అదే చెప్తుంది, భగవద్గీత కూడా అదే చెప్తుంది. అందుకని వేదాంతంలో అభ్యాసం ఏదైతే ఉందో అంటే పునః కథనం ఏదైతే ఉందో ఇది పునరుక్తి దోషం కాదు, మరేమనగా భూషణమే. ఆనందగిరి టీక చూడండి. పృథ్వీయాది భూత ప్రయుక్తాత్ ఛేదనాద్ అర్థక్రియాభావే యోగ్యతాభావం కారణమాహ యతః ఇతి. అవతరణిక భాష్యంలో యతః ఏవ తస్మాత్ అని శంకరుల వారు ఏదైతే చెప్పినాడో దాని అభిప్రాయం చెప్తున్నాడు ఇక్కడ. పృథివ్యాది భూత ప్రయుక్త ఛేదనాది అర్థక్రియ అభావే. ఈ 4 భూతాల చేత ఛేదనాది అంటే ఛేదింపబడుట, తడుపబడుట, దహింపబడుట
మరి ఎండింపబడుట అనేటువంటి అర్థక్రియ అభావం ఉన్నది ఎక్కడ ఆత్మయందు. అంటే ఈ పృథ్వీయాది భూత చతుష్టయం చేత ఆత్మ అది నశింపబడుట లేదు. అందువల్ల ఈ ఆత్మ నిత్యము సర్వగతము అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యతః ఇతి పూర్వార్ధం ఉత్తరార్ధే హేతుత్వేన యోజయతి. పూర్వార్ధం అంటే అచ్చేద్యోయమద హ్యోయమని ఏదైతే ఉందో, ఉత్తరార్ధం నిత్య సర్వగత అనేటువంటి దానికి హేతువులుగా ఉన్నాయన్నమాట. ఎందువల్లనైతే భూత చతుష్టయం చేత అది నశింపబడదో అందువల్ల నిత్యము సర్వగతము స్థానం ఇత్యాది చెప్పినాడు. నిత్యత్వాదీనాం అన్యోన్యం హేతుమద్భావం సూచయతి నిత్యత్వాది ఇత్యాదిన. నిత్యము సర్వగతము స్థానువు అచలము సనాతనము అని భగవంతుడు ఏవైతే ఆత్మకు అనేక విశేషణాలు చెప్పినాడో అక్కడ ప్రతిదానికి ఒక్కొక్క దానికి హేతుమద్భావం ఉన్నది. నిత్యము అనేది సర్వగతానికి హేతు ఉన్నది, సర్వగతము స్థానువునకు హేతు ఉన్నది, స్థానువు అనేది అచలమునకు హేతు ఉన్నది, అచలం అనేది సనాతనమునకు హేతు ఉన్నది. పరస్పరము హేతుమద్భావము ఉంది అని సూచిస్తున్నాడు. నచ నిత్యత్వం పరమాణుసు వ్యభిచారాద్ అసాధకం సర్వగతత్వస్య ఇది వాచ్యం. పూర్వపక్ష అనవచ్చు, అయ్యా మీరు ఆత్మను నిత్యము అని అంటున్నారు, కానీ పరమాణువులు కూడా నిత్యమే ఉన్నాయి కదా. అలాంటప్పుడు పరమాణువుల్లో అతివ్యాప్తి దోషం వస్తుంది, వ్యభిచార దోషం వస్తుంది. అందువల్ల అసాధకం సర్వగతత్వస్య ఇది. సర్వగతత్వమునకు నిత్యం ఏదైతే మీరు హేతు చెప్పినారో సాధకం చెప్పినారో అది సిద్ధించదు అంటాడు. ఎందుకంటే పరమాణువులు నిత్యం ఉన్నాయి, ఆత్మ కూడా నిత్యమని అంటే వ్యభిచార దోషం అవుతుంది. తేషామేవ అప్రామాణికత్వేన వ్యభిచార అనవతారాత్. చూడు, పరమాణువులు నిత్యమని మీరు అభ్యుపగత సిద్ధాంతం మీద అంతే, అంటే మీరు ఒప్పుకుంటున్నారు కానీ దానికి ప్రమాణం ఏమీ లేదు. మరి ఎప్పుడైతే ప్రమాణం లేదో వాటిని మేము ఎట్లు స్వీకరించాలి పరమాణువులు నిత్యమని? అందుకని అవి నిత్యములు కావు, అతివ్యాప్తి దోషం ఏమీ రాదు. అందువల్ల నిత్యం ఏదైతే ఉందో అది సర్వగతత్వానికి హేతు ఉన్నది. నచ సర్వగతత్వే అపి విక్రియాశక్తిమత్వం ఆత్మనః అస్తి ఇది యుక్తం. అయితే సర్వగతం ఉంటే ఉండుగాక, కానీ ఆత్మ విక్రియాశక్తి గలది ఉన్నది. అంటే ఆత్మలో వికారం కలుగుతుంది. ఏ విధంగా సాంఖ్యులు చెప్పేటువంటి అవిద్య అది సర్వగతం ఉన్నది, దాన్ని కూడా వ్యాపకం అంటారు వాళ్ళు, కానీ వికారి ఉన్నది. అదే విధంగా ఆత్మ సర్వగతం ఉంటే ఉండుగాక, కానీ వికారం ఉంటుంది దానిలో అని ఈ విధంగా శంక చేస్తే ఇది యుక్తం కాదు. విభూత్వేన అభిమతే నభసి తద్ అనుపలంబాద్ నచ విక్రియాశక్తి మత్వే స్థైర్యం ఆస్థాతం శక్యం. ఆకాశం సర్వగతం ఉందా లేదా? మరి దానిలో క్రియ ఉందా? లేదు. మరి ఎక్కడి నియమం పట్టుకొచ్చినావు నువ్వు? సర్వగతం ఉంటే ఉండని గాని క్రియ కూడా ఉంటది అని అంటే మరి చూపెట్టు, ఆకాశంలో క్రియ లేదు. అందువల్ల నచ క్రియాశక్తి మత్వే స్థైర్యం ఆస్థాతం శక్యం. ఒకవేళ వికారి అనక ఉన్నదనుకో, విక్రియ ఉన్నదనుకో, అది స్థిరంగా ఉండడానికి ఆస్కారం లేదు. అందుకే సర్వగతము మరియు స్థానువు అని చెప్పినాం. తథావిధస్య మృదాదేహే అస్థిరత్వ దర్శనాలు ఇది ఆశయనాహ స్థిరత్వాది ఇది. ఏది వికారి ఉంటుందో అది స్థిరం ఉండదు. ఏ విధంగా? మృదాదేహే మృత్తిక, దానిలో వికారం ఉన్నది కానీ స్థిరంగా ఉంటుందా? ఉండదు. దేనిలో వికారం ఉంటుందో అది స్థిరంగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆత్మ నిత్యమున్నది, నిత్యమున్నందువలన సర్వగతం ఉన్నది, సర్వగతం ఉన్నందువలన స్థిరంగా ఉంది అని స్థానుహు అని చెప్పడం జరిగింది. స్వతః నిత్యత్వే అపి. సరే స్వామీజీ, ఆత్మ స్వతహాగా నిత్యమే ఉంది, అయినా కాని కారణాత్ నాశ సంభవాద్ ఉత్పత్తి అపి సంభావిత ఇది కుతః చిరంతనత్వం ఇత్యాశంక్య ఆహ న కారణాదితి. ఘటం యొక్క ఉత్పత్తికి కారణము ప్రాగభావం కూడా ఉన్నది. ఎందుకంటే ఏది ఉత్పత్తి అవుతుందో దానికి పూర్వం అభావం ఉండాలి, అంటే ప్రాగభావం ఉండాలంటే అది కూడా కారణమైంది కదా. ప్రాగభావం నష్టమైతే ఘటం ఉత్పన్నమైంది. అట్లా ఆత్మ నిత్యం ఉంటే ఉండని, కానీ దానికి ఉత్పత్తి కూడా చెప్పండి అంటే దానికి ప్రాగభావం ఉంటది, ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు అది ఏమైంది? చిరంతనం కాదు, సనాతనం కాదు. అది ఇప్పుడు పాలు వికారాన్ని పొంది
దది ఉత్పన్నమైంది. పాలు స్వరూపం చేత నష్టమయ్యి దది రూపకంగా ఉత్పన్నమైనది. అట్లే బీజం నష్టమయ్యి మొక్క ఉత్పన్నమవుతుంది. అట్లా ఆత్మ కూడా ఉత్పన్నమవుతుందని చెప్పండి. అంటే ఆత్మలో కూడా విక్రియ ఉంటది, ఏది వికారి ఉంటుందో అది నాశనం అవుతుంది. అందుకని నిత్యం కాదు. ఇది చెప్పేది ఉన్నది ముఖ్యంగా పూర్వపక్షది. అందుకని ఇది చిరంతనం అని చెప్పడానికి రాదు. చిరంతనం అంటే ఉత్పత్తి రహిత వస్తువు, సనాతనము, అనాది. అనాది అంటే ఉత్పత్తి రహిత వస్తువు. కానీ ఆత్మ ఉత్పన్నమైతే అది చిరంతనం కాదు, సనాతనం కాదు అని ఈ విధంగా శంకాకారుడు అంటే నా కారణాత్ అని చెప్పినాడు. అంటే భాష్యంలో ఏమన్నా నా కారణాత్ కుతచిత్ నిష్పన్న అభినవ ఇత్యర్థ. అది ఏ కారణం చేత నిష్పన్నమైంది కాదు, కొత్తగా పుట్టలే. అది పూర్వం నుంచే ఉంది, అనాది కాలం నుంచే ఉంది. అందువల్ల ఆత్మ సనాతనము, చిరంతనము. ఆత్మన అవిక్రియత్వస్య న జాయతే మ్రియతే వా ఇత్యాదిన సాధితత్వాత్ తస్యైవ పునః పునః అభిధానే పునరుక్తి ఇత్యాశంక్యాః. అయితే స్వామీజీ ఆత్మ అవిక్రియమున్నది, నిత్యమున్నది అనేటువంటి విషయాన్ని పునః చెప్తూ ఉన్నారు. మీరు ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చారు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ అనే చోట, వేదా వినాశనం నిత్యం అనే చోట, అంతవంత ఈమే దేహ నిత్య సూక్త శరీరిణ. ఎన్నిసార్లు చెప్తారు మీరు ఆత్మ అవిక్రియం ఉన్నది, నిత్యం ఉన్నదని పునః చెప్పడం ఇది దోషం కాదా, పునరుక్తి దోషం కాదా అనే విధంగా శంక ప్రాప్తమైనప్పుడు నా ఏతేషాం శ్లోకానం పౌనరుక్తం చోదనీయం అని అంటూ భాష్యకారులు భాష్యంలో చెప్పినారు. శంకించరాని ఆత్మ విషయంలో చోదన అంటే ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న యుక్తం కాదు అనంటూ యతః నా జాయతే మ్రియతేవా అనంటూ అవిక్రియత్వం చెప్పింది ఉన్నది, మరి నిత్యమని కూడా చెప్పింది ఉన్నది. అజో నిత్య శాశ్వతోయం పురాణం, ఇదేమి దోషము కాదు అంటాడు. అతః అందువల్ల వేదా వినాశనం అంటే 21వ శ్లోకంలో ఇత్యాదో శంక్యతే పౌనరుక్త్యం ఇతి శేషః. వేదా వినాశనం అనే శ్లోకం చోటనే శంక చేయబడింది, దానికి సమాధానం కూడా చెప్పబడింది. ఎందుకు అవినాశి నిత్యము అని 2 శబ్దాలు ఎందుకు ప్రయోగం చేశారు అని అంటే పరిణామ నిత్యంలో అతివ్యాప్తి రాకుండా అవినాశి నిత్యమని 2 కూడా చెప్పినాం. అక్కడ శంక పరిహారం చేయబడింది. కథం తత్ర పౌనరుక్తి ఆశంక సమన్నిష్యతి తత్ర ఇతి. అయితే అక్కడ అంటే 21వ శ్లోకంలో వేదా వినాశనం నిత్యం అనే చోట ఎందుకు ఉత్థానమైంది అక్కడ శంక, పునరుక్తి శంక అనంటే తత్ర అనంటూ భాష్యంలో చెప్పినాడు. తత్ర యదేవ ఆత్మ విషయం కించిత్ ఉచ్యతే న జాయతే మ్రియతేవా అనేటువంటి శ్లోకంలో ఏ విషయం అయితే చెప్పబడిందో అదే విషయం వేదా వినాశనం అనేటువంటి శ్లోకంలో చెప్పబడింది. అందుకే అక్కడ శంక ఉత్పన్నమైంది. అయితే ఆ శంకకు సమాధానం కూడా చెప్పబడింది. వేదా వినాశనం ఇత్యాది శ్లోక సప్తమ్య పరామృశతే. తత్ర అనేది సప్తమి, తత్ర అంటే సప్తమి. ఆ సప్తమి ఆ వేదా వినాశనం అనే శ్లోకాన్ని పరామృశతే అంటే స్మరిస్తుంది, గుర్తు చేస్తుంది. ఆ శ్లోకంలో పునరుక్తి దోషం ఉత్థాపన చేశాడు, దానికి సమాధానం కూడా చెప్పబడింది. శ్లోక శబ్దేన అయితే ఇక్కడ భాష్యంలో తదే తస్మాత్ శ్లోకార్థాత్ నా అతిరిచ్యతే అని భాష్యంలో ఉంది కదా. అక్కడ శ్లోక శబ్దం చేత ఏం తెలుసుకోవాలి అంటే నా జాయతే మ్రియతేవా ఇత్యాది ఉచ్యతే. నా జాయతే మ్రియతేవా అనే శ్లోకం చేత ఏ ఆత్మ విషయం అయితే చెప్పబడిందో అదే విషయము వేదా వినాశనంలో చెప్పబడింది. ఆ పూర్వ శ్లోకం యొక్క అర్థం కంటే అధికంగా ఏమీ లేదు. నా అతిరిచ్యతే అదే విషయం అక్కడ చెప్పబడింది. అదే పునరుక్తి. కించిత్ శబ్దతః పునరుక్తం కించిత్ అర్థతః ఇది. కొంత శబ్దం చేత పునరుక్తి అయింది, కొంత అర్థం చేత పునరుక్తి అయింది. అయినా గాని మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఎందుకు? దుర్బోధత్వాత్. ఆత్మ దుర్బోధం ఉన్నది అంటే అంత అనాయాసంగా జనులకు తెలియబడేది కాదు. ఎందుకు? అది గూఢమున్నది, నిక్షిప్తమై ఉంది. నన్ను ఇహ శ్లోకే జన్మ మరణాది అభావో అభిలక్ష్యతే వేద ఇత్యాదౌ పునః అపక్షయాది అభావో వివక్ష్యతే. తత్ర కథం అర్థాతిరేక అభావం ఆదాయ పౌనరుక్త్యం చోద్యతే. పూర్వ శ్లోకం యొక్క అర్థం కంటే అన్యార్థం ఏమీ లేదు, అందువల్ల అది పునరుక్తి అయింది అని మీరు అంటున్నారు. కానీ ఎట్లా పునరుక్తి అవుతుంది?
నజాయితే మ్రియతే లోపల జన్మ మరణాలు లేవని చెప్తున్నది. వేదా వినాశనం లోపల అపక్షయం లేదని చెప్తున్నది. అర్థాలు భిన్న భిన్నమైనవి కదా, అదే అర్థం చెప్పినట్లే యాడ్ అయింది ఇక్కడ అని ఈ విధంగా శంక చేస్తే తత్రాహ కించిదస్త. అయితే కొంత అర్థం చేత పునరుక్తి ఉన్నది, కొంత శబ్దం చేత పునరుక్తి ఉన్నది, కాబట్టి పునరుక్తే ఉన్నది అక్కడ అని చెప్పినాడు ఇక్కడ. కథం తరి పునరుక్తం న చోదనీయం ఇది మన్యసే. అయితే ఈ పునరుక్తిని మీరు ఉత్థాపనం చేసి ప్రశ్నించకూడదు అని మీరు అంటున్నారు. ఎందుకు ప్రశ్నించకూడదు? పునరుక్తి దోషాన్ని ఎందుకు ఉత్థాపనం చేయకూడదు? పునరుక్తి అయితే అయింది, మీరే ఒప్పుకుంటున్నారు కదా. కించిత్ అర్థత కించిత్ శబ్దత పునరుక్తి అయిందని మీరు ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు పునరుక్తి దోషంగా ఎందుకు పరిగణించారు దాన్ని అని ఈ విధంగా శంక చేస్తే తత్రాహ దుర్బోధత్వాత్. అక్కడ సమాధానం చెప్పబడింది, ఆత్మ దుర్బోధం ఉన్నది, అది గుహ్యమైనటువంటి తత్వం ఉన్నది. గుహ్యాత్ గుహ్యతరం మయ అని భగవంతుడు చెప్పాడు కదా. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయ. ఇది గుహ్యము కంటే గుహ్యమైనటువంటి అతి గుహుడమైనటువంటి తత్వం కాబట్టి అని చెప్పినాడు భగవంతుడు. అందుకని ఇది దుర్బోధం ఉన్నందువలన పునః పునః చెప్పినా గాని అది దోషంగా పరిగణించకూడదు అని భాష్యంలో చెప్పినాడు. దుర్బోధత్వాత్ ఆత్మవస్తునః అని. పునః పునః విధాన భేదేన వస్తు నిరూపయత భగవత అభిప్రాయమ కథం నుయితి. అయితే పునః పునః శబ్దాంతరముల చేత భగవంతుడు చెప్పిన విషయాన్నే మళ్ళీ ఎందుకు చెప్పాడు, భగవంతుని యొక్క అభిప్రాయం ఏమిటి అని అంటే భాష్యకారుడు చెప్పినాడు. కథంను నామ సంసారిణాం అవ్యక్తం తత్వం బుద్ధి గోచరతాం ఆపన్నం సత్ సంసార నివృత్తయే స. ఏనకేన ప్రకారేణ ఈ సంసారి జీవులకు ఈ అవ్యక్తమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అది బుద్ధికి గోచరించి అంటే అనుభవానికి వచ్చి వారి యొక్క సంసారము నివృత్తి కావాలి అనేటువంటిదే భగవంతుని యొక్క ముఖ్య తాత్పర్యం ఉంది. ఇప్పుడు 25వ శ్లోకానికి అవతారిక కించ. ఇంతే కాకుండా ఇక్కడ 25వ శ్లోకం యొక్క ప్రవృత్తికి హేతువు చెప్తున్నాడు. ఆత్మ నిత్యం ఉన్నది, సర్వగతం ఉన్నది, స్థాను ఉన్నది అని అనేక రకాలుగా ఆత్మకు విశేషణాలు చెప్పినారు. మరి నిత్యము, సర్వగతము, స్థానువు అంటే అంతటా ఉన్నది, అందరిలో ఉన్నది, అందరి యొక్క స్వరూపమే ఉన్నది అన్నప్పుడు మరి అందరికి ఎందుకు అనుభవానికి వస్తలేదు అని ఈ విధంగా శంక ప్రాప్తమవుతుంది అని అంటే అప్పుడు 25వ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు భగవంతుడు. శ్లోకం చదవండి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. వ్యక్తం అంటే ఇంద్రియాల చేత తెలియబడేది వ్యక్తం. అవ్యక్తం అంటే ఇంద్రియ గోచరం కాదు, అందువల్ల అందరికీ తెలియబడటం లేదు. ఎందుకంటే లోకానికి ఇది ఒక అలవాటు అయిపోయింది కదా. ఇంద్రియాదులకు ప్రత్యక్ష గోచరం ఏది ఉంటుందో కనపడేదే సత్యం అనుకుంటున్నారు. కానీ ఆత్మ ఇంద్రియాదులకు తెలియబడేది కాదు, అవ్యక్తం ఉన్నది, అందువల్ల అందరికీ తెలియబడతలేదు. అవ్యక్తోయం ఇది. అవ్యక్త అంటే సర్వకరణ అవిషయత్వాత న వ్యజ్యతే ఇది అవ్యక్త అయం ఆత్మ. సకల కరణముల చేత అది తెలియబడదు. సర్వకరణాలు ఏవి? జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలే ప్రత్యక్ష ప్రమాణాలు. అయితే ఈ ప్రత్యక్ష ప్రమాణములైనటువంటి పంచ జ్ఞానేంద్రియాల చేత, కరణాల చేత అది తెలియబడేది కాదు, కరణాలకు విషయం కాదు. ఎందుకు? ఇంత పూర్వం చెప్పుకున్నాం. అశబ్దమ స్పర్శమ రూపమ వ్యయం తథా రసం నిత్యమ గంధవచ్చయత్ అని చెప్పిన ప్రకారంగా అది శబ్దాది విషయ రహితము కాబట్టి శ్రోత్రాది ఇంద్రియాల చేత అది తెలియబడేది కాదు. అందుకని నా వ్యజ్యతే అంటే అది ప్రకటమయ్యేది కాదు, తెలియబడేది కాదు. సకల కరణముల చేత అది తెలియబడేది కాదు. అందువల్ల అది అవ్యక్తం. ఎవరు? అయం ఆత్మ, ఈ ఆత్మ. అతః ఏవ అచింత్య అయం. అందుకని అచింత్యం ఉన్నది, చింతనీయం కాదు, మనస్సు చేత చింతించుటకు అలవి కాదు. ఎందుకు అంటే హేతు చెప్పినాడు ఇక్కడ భాష్యకారుడు. యది ఇంద్రియ గోచరం వస్తు తత్ చింతా విషయత్వం ఆపద్యతే. ఏది ఇంద్రియాలకు గోచరమైనటువంటి వస్తువు ఉంటుందో అదే మనసు చేత చింతించుటకు యోగ్యం ఉంటుంది. ఏది ఇంద్రియాలకు గోచరం కాదు అది మనసుకు కూడా చింతించుటకు యోగ్యం కాదు. అయంతో ఆత్మ
అనింద్రియ గోచరత్వాద అచింత్య. కానీ ఈ ఆత్మ ఎట్లా ఉన్నది? అనింద్రియ గోచరం ఉన్నది, అంటే ఇంద్రియ గోచరం కాదు, అందువల్ల అచింత్యం ఉన్నది. మరియు అవికార్యోయం, ఆత్మ వికారి కాదు, ఆత్మ నిత్యము అవినాశి ఎందుకున్నది అని ప్రశ్న పడినప్పుడు హేతు ఏం చెప్పింది ఉన్నది? అవిక్రియత్వాత్. ఆ అవిక్రియత్వాత్ అనే హేతువునే ఇంకా విశ్లేషణ చేసినాడు నా జయతే మ్రియతే అనేటువంటి శ్లోకం చేత. అందువల్ల అవికారి ఉన్నది. యత క్షీరం దద్ది ఆతంచనాదిన వికారి. ఏ విధంగా క్షీరం పాలు వాటిని వేడి చేసి కాస్త చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అందులో దది అంటే ఇంత పెరుగు వేస్తాం, లేదా ఆతంచనం అంటే వేరే పుల్లని పదార్థాలు ఏదన్నా వేస్తాం, ఇంత నిమ్మ పులుసు చింతపండు అందులో వేస్తే అది పెరుగు అయిపోతుంది. అప్పుడు క్షీరం ఏమైంది? పరిణామాన్ని పొంది పెరుగైపోయింది. అట్లా ఆత్మ వికారి కాదు, అందుకని అవికారి. నా తథాయం ఆత్మ ఈ క్షీరాదుల వల్ల పరిణామము పొందేది కాదు, అందుకని అవికారి. నిరవయవత్వాచ్చ అవిక్రియ. అది నిరవయవం ఉన్నది కాబట్టి అది వికారి కాదు. సవయవ పదార్థం అయితే వికారాన్ని పొందుతుంది. నహి నిరవయవం కించిత్ విక్రియాత్మకం దృష్టం. చూడు, నిరవయవమైనటువంటి పదార్థము ఏదైనా వికారాన్ని పొందుతున్నట్టుగా నీకు అనుభవం ఉందా చెప్పు? దృష్టం అంటే అనుభవం ఉందా? నిరవయవ పదార్థము వికారాన్ని పొందుతుంది అనేటువంటి అనుభవం నీకుందా? లేదు. అవిక్రియత్వాద అవికార్యోయం ఆత్మ ఉచ్యతే. అది అవిక్రియం ఉన్నందువలన అవికారి అని చెప్పినాం. తస్మాద్ అందువల్ల ఏవం యథోక్త ప్రకారేణ ఏనం ఆత్మానం విదిత్వా అశోచ్యానన్వశోచస్తం అని శ్లోకాన్ని మొదలుకొని ఇంత దగ్గర ఏదైతే ఆత్మ విషయక చర్చ జరిగిందో ఇదంతటినీ కూడా చక్కగా నువ్వు పర్యాలోచన చేసి అవలోకనం చేసి బాగా విచారించి నీవు దేహాదుల విషయంలో శోకించుటకు అర్హుడవు కాదు, ఆత్మ విషయంలో శోకించుటకు అర్హుడవు కాదు. అందుకని ఏనం ఆత్మానం విదిత్వా, ఈ ఆత్మను చక్కగా తెలుసుకొని తం నా అనుశోచితం అర్హస్వి, నువ్వు శోకించుటకు అర్హుడవు కాదు. నువ్వేమని శోకిస్తున్నావు? హంతాహం ఏషం అంటే వీరిని నేను చంపుతాను, వారిని చంపుటకు నేను కర్తనవుతాను అని శోకిస్తున్నావు. మయా ఇమే హన్యంతే ఇది. ఇమే అంటే వీరు, ఈ ద్రోణాదులు భీష్మాదులు వీళ్ళంతా నా చేత చంపబడతారు అని ఏడుస్తున్నావు. నేను చంపుతాను, వారు నా చేత చంపబడతారు అని నువ్వు శోకిస్తున్నావు. ఈ శోకానికి ఇక్కడ తావు లేదు, శోకించుటకు కారణం లేదు. అందువల్ల నువ్వు శోకించుటకు యోగ్యుడవు కాదు అని ఇంతటితో ఆత్మచర్చ ఉపసంహారం చేసినాడు భగవంతుడు. ఆనందగిరి టీక చూడండి. త్వం పదార్థ పరిశోధనస్య ప్రవృత్తత్వాత తత్రైవ హేతువంతరమః కించయితి. అయితే ఇక్కడ ఈ ప్రథమ షట్కంలో త్వం పదార్థం యొక్క శోధన జరుగుతుంది. తత్వమసి మహావాక్యంలో త్వం పదానికి ఏదైతే లక్ష్యార్థం కూటస్థ చైతన్యం ఉన్నదో ఆ కూటస్థ చైతన్యం యొక్క విచారణ జరుగుతూ ఉంది. అయితే ఇదే ప్రసంగంలో మరొక హేతువును చూపెడుతున్నాడు. ఇంతే కాకుండా ఆత్మ ఎట్లున్నది? అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే అని అంటూ హేతువంతరాన్ని చెప్పినాడు భగవంతుడు. ఆత్మనః నిత్యత్వాది లక్షణస్య తథా ఏవ ప్రథా కిమితి న భవతి. అయితే ఈ శ్లోకాన్ని ప్రవృత్తం చేయడానికి హేతు ఏమిటి? భగవంతుడు ఈ శ్లోకాన్ని ఎందుకు ప్రవృత్తం చేస్తున్నాడు అనంటే, ఇంతకు పూర్వమే ఆత్మ గురించి చెప్తూ వచ్చారు. ఆత్మ నిత్యం ఉన్నది, సర్వగతం ఉన్నది, స్థానం ఉన్నది, అచలం ఉన్నది, అవికారి ఉన్నది, సనాతనం ఉన్నది అని మీరు చెప్తూ వచ్చారు. మరి అంతగానం చెప్పిన తర్వాత అందరికి ఎందుకు అనుభవానికి వస్తలేదు అని ఈ విధంగా ప్రశ్న ఏర్పడినప్పుడు తత్రాహ అవ్యక్త ఇతి అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. అది అవ్యక్తం ఉన్నది నాయన, ఇంద్రియాలకు గోచరం అయ్యేది కాదు, మనసు చేత చింతించుటకు అలవి కాదు, అది గూఢంగా ఉన్నది, రహస్యంగా ఉన్నది ఆత్మతత్వం, అందుకని అనుభవానికి వస్తలేదు అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. మాతరి ప్రత్యక్షత్వం భూత్. సరే స్వామీజీ, అది అవ్యక్తం అంటే ఏమన్నట్టు? ప్రత్యక్షాది ఇంద్రియాలకు తెలియబడదు, తెలియబడకుంటే తెలియబడకపోయా. అనుమేయత్వంతో తస్య కిం న స్యాత్. అనుమానానికి విషయం అవుతుంది కదా ఆత్మ.
ప్రత్యక్ష ప్రమాణానికి విషయం కాకుండా కాక కానీ అనుమానం చేత తెలుసుకోవచ్చు కదా అని ఏ విధంగా అంటే ఇత్యాశంక్య అత ఏవ ఇతి. అందుకని అనుమానానికి కూడా విషయం కాదు. ఎందుకు? అనుమానం దేంతో చేస్తావు? నువ్వు మనసుతో చేస్తావు. ఏది ప్రత్యక్షానికి విషయం కాదో దాన్ని నువ్వు అనుమానం చేస్తావు. ఏ విధంగా? పర్వతం నందు అగ్ని ఉంది, కానీ కంటికి కనపడుతుందా? కనపడతలేదు. అక్కడ లింగం కనపడుతుంది. ఆ లింగాన్ని చూసి మనసు చేత నువ్వు అనుమానం చేస్తున్నావు. అంటే అనుమానము ఉపమానం చోట మనసు యొక్క ప్రాధాన్యత ఉంటది. ప్రత్యక్ష ప్రమాణం ప్రవృత్తి లేదు అక్కడ. అందువల్ల అది అచింత్యం ఉన్నది, అనుమానానికి కూడా విషయం కాదు. తదేవ ప్రపంచయతి, దాన్నే ఇంకా విస్తారం చేసి చెప్పినాడు. ఏదిహి అని అంటాం. ఏది ప్రత్యక్ష గోచరం ఉంటుందో అదే మనసుకు విషయం అవుతుంది. ఎప్పుడైతే ప్రత్యక్ష ప్రమాణము కుంటుపడుతుందో అక్కడ ఏ ప్రమాణం కూడా ప్రవృత్తి కాదు. ఇక అందుకని ప్రత్యక్షం మీద అధ్యక్ష ప్రమాణం అన్నిటికీ అది శ్రేష్టమైనటువంటిది. అది ఒకవేళ కుంటుపడింది అనుకో ఇక ఏ ప్రమాణానికి కూడా విషయం కాదు. ఎందుకనంటే ప్రతి అనుమానాది ప్రమాణాల్లో ప్రత్యక్షం యొక్క అపేక్ష ఉంటది. ఇప్పుడు అనుమాన ప్రయోగం చేయాలంటే ఆడ ధూమాన్ని చూడాలనా లేదా? పర్వతో వహినమాన్, అగ్ని అప్రత్యక్షం ఉన్నది. కానీ ఆ అప్రత్యక్షమైనటువంటి అగ్నిని తెలుసుకోవాలంటే ఆడ ప్రత్యక్షం యొక్క అపేక్ష కూడా ఉన్నది. ఇది ధూమం అనే లింగాన్ని చూసే నువ్వు అనుమానం చేయగలుగుతున్నావు. మరి ధూమం చూడాలంటే ప్రత్యక్షం యొక్క అపేక్ష ఉన్నది. మరి ప్రత్యక్షం ప్రవృత్తి కాకపోతే అనుమానానికి కూడా విషయం కాదు. అట్లే ఉపమానంలో కూడా గో సదృశో గవయ అన్నప్పుడు గవయ వ్యక్తి ఎదురుగా ఉన్నది. అరణ్యక పురుషుని యొక్క వాక్యము స్మరణ అయింది. గో సదృశో గవయ, గవయ పశువు ఎలా ఉంటుంది అని అంటే ఆవులాగా ఉంటుంది అని ఆ ప్రత్యక్షంగా గవయ పశువు కనపడిన తర్వాత నీకు ఆ అరణ్యక పురుషుని యొక్క వాక్యము స్మరణకు వచ్చింది. మరి స్మరించి ఉపమాన ప్రమాణాన్ని చేత నువ్వు ఆ గవయ పశువే అని నిశ్చయం చేయడానికి మొదలు కళ్ళతో చూడాలి కదా. ప్రత్యక్షం యొక్క అపేక్ష వచ్చింది. అర్థాపత్తిలో కూడా పినోయం దేవదత్త అన్నప్పుడు మన స్థూలతను చూసే కదా నువ్వు రాత్రి భోజన కల్పన చేస్తున్నావు. మరి చూడాలంటే ప్రత్యక్షం యొక్క అపేక్ష ఉంది. ఆడ ప్రత్యక్షము ఎక్కడైతే ప్రవృత్తి కాదు అక్కడ ఏ ప్రమాణం కూడా ప్రవృత్తి కాదు, అన్ని కూడా కుంటుపడిపోతాయి. అందువల్ల సర్వకరణాలకు ఎప్పుడైతే ఆత్మ అవిషయం ఉన్నదో అప్పుడు అనుమానానికి కూడా విషయం కాదు. అతీంద్రియత్వే అపి సామాన్యతో దృష్ట విషయత్వం భవిష్యతి ఇది ఆశంక్య కూటస్థేన ఆత్మన వ్యాప్తి లింగ అభావాత్ మా ఏవం ఇత్యాహ అవికార్యేతి. అయితే అది అతీంద్రియం ఉంటే ఉండుగాక, అంటే సకల కరణాలకు విషయం కాకుంటే కాకుండుగాక. అతీంద్రియంలో ఇంద్రియాలకు విషయం అయితే లేదు. అయినా కానీ సామాన్యతో దృష్ట అనుమానం చేత మనము ఆత్మను అనుమానం చేయొచ్చు కదా. ఏ విధంగా? ఇదం జగత్ సర్వం సకర్తృకం, ఈ సంపూర్ణ జగత్ అంతా కూడా సకర్తృకం ఉన్నది. ఈ జగత్ అంతటి కూడా ఒక కర్త అనేవాడు ఉన్నాడు. ఎట్లా చెప్తున్నారు? కార్యత్వాత్, కార్యం ఉన్నది. ఏదేది కార్యం తత్ సకర్తృకం ఇది వ్యాప్తి. ఏదేది కార్యం ఉంటుందో అది కర్త లేకుండా ఉత్పన్నం కాదు. యత ఘటాది, ఘటాదులు కార్యం ఉన్నాయి కాబట్టి దానికి కులాలుడు కర్త ఉన్నాడు. కర్త అనేటువంటి కులాలుడు ఉంటేనే ఘటం అనే కార్యం ఉత్పన్నమైంది. అందుకని ఇదం సర్వం జగత్ సకర్తృకం, ఈ సంపూర్ణ జగత్ అంతా కూడా కర్త గలది ఉంది. అంటే దీనికి అంతటికి ఒక కర్త ఉన్నాడు. ఎవడు? ఈశ్వరుడు అని అనుమానం చేయాలి. ఈ సామాన్యత దృష్టి అనుమానం. ఆ విధంగా ఆత్మను అనుమానం చేయొచ్చు కదా అని పూర్వపక్షి అంటాడు అనమాట. కూటస్థైన ఆత్మన వ్యాప్తి లింగ అభావాత్ మా ఏవమని అంటూ పరిహారం చేస్తున్నాడు. ఇది అనుమానానికి విషయం కాదు. ఎందుకంటే అనుమానానికి ప్రధాన అవయవం హేతు లింగం ఉండాలి. లింగం ఉంటే అనుమానం చేయడానికి వస్తుంది. మరి ఆత్మకు లింగమే ఉన్నది. నైవచతస్య లింగం శ్వేతశ్వతర ఉపనిషత్తు చెప్తుంది. దానికి లింగం అంటూ ఏమీ లేదు. అమృత బిందు ఉపనిషత్తు చెప్పిందా లేదా? నిర్వికల్పం అనంతంచ హేతు దృష్టాంత వర్జితం అప్రమేయం అనాదించ యజ్ఞాత్వముచ్యతే బుధైహి అని అమృత బిందు ఉపనిషత్తు కూడా హేతువు లేదని చెప్పింది ఉన్నది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు లింగం లేనని చెప్పింది ఉన్నది. లింగం అన్న హేతు అన్న ఒకటే. మరి వ్యాప్తి అభావాత్, వ్యాప్తి లింగము అభావం ఉన్నందువలన ఆత్మ అనుమానానికి విషయం కాదు అని అంటూ అవికారి అని చెప్పినాడు. అవికార్యత్వే వ్యతిరేక దృష్టాంతం మహా యథాయితి. ఆత్మ అవికారి ఉన్నది
అని చెప్పుటకు వ్యతిరేక దృష్టాంతం చెప్పినాడు క్షీర దృష్టాంతం. క్షీరం ఏమున్నది? అది వికారి ఉన్నది. ఆత్మ అవికారి ఉన్నది. వ్యతిరేకమైందా లేదా? భిన్న దృష్టాంతం. ఎందుకంటే అన్వయ దృష్టాంతం దొరకదు ఆత్మకు. ఆత్మ ఏ విధంగా నిర్వికారం ఉన్నదో అట్లా ఇంకో వస్తువు ఉందా? నిర్వికార వస్తువు ఒక ఆత్మ తప్ప లేదు. అందుకని అన్వయ దృష్టాంతం లేదు. మరి ఏం చెప్పాలి? వ్యతిరేక దృష్టాంతమే చెప్పాలి. ఎన్నవ్యం తన్నైవం యథా క్షీరాది అని చెప్పాలి. కించ ఆత్మాన విక్రియతే, ఇంతేకాకుండా ఆత్మ అది వికారాన్ని పొందదు. ఎందుకు? నిరవయవత్వాత్ ఘటాదివత్ ఇది వ్యతిరేకి అనుమానం. ఆహా. అయితే టీకలో నిరవయవ ద్రవ్యత్వాత్ అని ఉన్నది. ఆ ద్రవ్యత్వాత్ అనే శబ్దము ప్రమాదం చేత పడిందని తెలుసుకోవాలి. నిరవయవత్వాత్ అని ఇంతనే చెప్పుకోవాలి. మనం ద్రవ్యం అని చెప్పినామనుకో అప్పుడు నైయాయికులు చెప్పేటువంటి ఆత్మలో అతివ్యాప్తి అవుతాయి. ఎందుకు? నైయాయికులు ఆత్మను ద్రవ్యంలో గణన చేశారు. నవద్రవ్యాల్లో పంచభూతాలు, దేశము, కాలము, ఆత్మ, మనస్సు, ఈ 9 ద్రవ్యాలని చెప్తారు వాళ్ళు. ఆత్మ కూడా ద్రవ్య కోటిలో చెప్పారు. ద్రవ్యం దేనికంటారు? గుణక్రియాశ్రయత్వం, ద్రవ్యత్వం. మరి ఇక్కడైతే నిష్క్రియం ఉన్నదని చెప్పేది ఉన్నది. అది క్రియకు ఆశ్రయమే అయిపోతాయి ద్రవ్యం అంటే. అందుకని ద్రవ్యత్వ అనే శబ్దము అది ప్రమాదం చేత పడింది, ప్రింట్ దోషం అయింది. ఆ ద్రవ్యం అని చెప్పుకోవద్దు. నిరవయవత్వాత్ అని ఇంతనే చెప్పుకోవాలి. ఆత్మాన విక్రియతే ఇది ప్రతిజ్ఞా వాక్యం. ఆత్మ విక్రియాన్ని పొందదు అంటే వికారాన్ని పొందదు. ఎందుకు? నిరవయవత్వాత్ అది నిరవయం ఉన్నందువలన. అయితే వ్యతిరేక దృష్టాంతం చెప్పాలి ఇక్కడ. ఏమి? ఘటవద్ ఇది వ్యతిరేకి అనుమానం. ఆహా. ఈ విధంగా వ్యతిరేకి అనుమానం అంటే ఘట దృష్టాంతం ఇచ్చి వ్యతిరేక అనుమానం చెప్పాలి. ఆత్మ విక్రియాన్ని పొందదు. ఎందుకు? నిరవయవత్వాతో. వ్యతిరేక దృష్టాంతం ఏది? ఘటం. ఘటం వికారాన్ని పొందుతుంది. అది సావయవం ఉన్నది. అందుకని అది అక్రియం కాదు, నిష్క్రియం కాదు, అవిక్రియం కాదు, మరేమనగా వికారి ఉన్నది అని వ్యతిరేక దృష్టాంతం చెప్పాలి. నిరవయత్వాచ్చ ఇది. అప్పుడు శంకాకారుడు ఈ విధంగా శంక చేస్తున్నాడు. నిరవయవత్వే అపి విక్రియావత్వే కా క్షతి? స్వామీజీ, ఆత్మ నిరవయం ఉంది అని మీరు చెప్తూ వస్తున్నారు కదా. సరే ఒప్పుకుందాము. నిరవయవము అయినప్పటికీ కూడా దానిలో క్రియ ఉంటుంది అని ఒప్పుకోవడంలో ఏమి హాని ఉంది? ఇది ఆశంక్య. ఆహా. ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు ఆచార్యులు సమాధానం చెప్పినాడు. నహి నిర్వయవం కించిత్ విక్రియాత్మకం దృష్టం అనంటూ భాష్య పంక్తి. నిర్వయమైనటువంటి పదార్థము ఏ మాత్రం కూడా వికారాన్ని పొందుట అనేది మనము ఎక్కడ ఎరుగం, ఎక్కడ అనుభవం లేదు. సవయవస్య ఏవ విక్రియావత్వ దర్శనాత్ విక్రియావత్వే నిర్వయత్వం అనుపపత్తి ఇత్యర్థః. విక్రియ అనేది సవయవ పదార్థంలోనే జరుగుతుంది. నిరవయవ పదార్థము ఎక్కడ కూడా వికారాన్ని పొందుట అనుభవం లేదు. ఒకవేళ వికారాన్ని పొందింది అని అంటే అది నిరవయవం అవుటకు వీల్లేదు. యది సవయవం సక్రియం క్షీరాది తద్దధ్యాదిన వికారం ఆపద్యతే నచ ఆత్మనః శృతి ప్రమిత నిరవయవత్వస్య సవయవత్వం అతః అవిక్రియావత్వాత్ నాయం వికార్యో భవితుం అలం ఇది ఫలితమాహ అవిక్రియత్వాదితి. ఒకవేళ దధి ఆతించనాదుల చేత అంటే పెరుగు ఏదైనా పులుపు పదార్థం గనక ఆ పాలల్లో వేసినట్లయితే అది పరిణామాన్ని చెందుతుంది, వికారాన్ని పొందుతుంది, పెరుగుగా మారుతుంది. ఎందుకు అనంటే అది సవయవ పదార్థం కాబట్టి. కానీ ఆత్మ అది వికారాన్ని పొందదు. ఎందుకు? నిరవయవత్వాత్ అనేటువంటి హేతు ఇంతకు పూర్వమే ఇస్తూ వచ్చాం. ఇంతేకాకుండా శృతి ప్రమిత నిర్వయత్వస్య, శృతి చేత ప్రమాణితమైనటువంటి నిరవయవత్వము ఆత్మయందు ఉన్నది కాబట్టి నచ సవయవత్వం ఆత్మనః. అందుకని ఆత్మ సవయవము కాదు, అది నిష్క్రియం ఉన్నది, నిరవయవం ఉన్నది అని అంటూ మనకు శృతులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆత్మయందు విక్రియ పొందుట, వికారాన్ని పొందుట అనేది సంభవించదు. అందుకని అయం ఆత్మ న వికార్య, అందుకని ఈ ఆత్మ వికారి కాదు అనంటూ ఫలితాన్ని చెప్పినాడు అవిక్రియత్వాత్ అనంటూ. ఇక్కడ ఆచార్యులు
నిరవయవం ఉన్నందువలన ఆత్మ వికారాన్ని పొందదు అని ఈ హేతువును చెప్పి, ఇది పృథివీ కార్యమైనటువంటి అస్త్రాల చేత అచ్ఛేద్యమున్నది, మరియు జలము చేత తడపబడేది కాదు, మరియు అగ్ని చేత దహించబడేది కాదు, మరియు వాయువు చేత ఎండింపబడేది కాదు, శోషింపబడేది కాదు అని చెప్తూ ఆత్మ నిత్యము, సర్వగతము, స్థానువు, అచలము మరియు సనాతనమున్నది అని నిర్వివాదముగా ఆత్మ అవిక్రియమున్నది అని, నిత్యమున్నది అని సిద్ధి చేశాడు. ఆత్మ యాతాత్మ ఉపదేశం అశోచానన్వశోచస్వం ఇది ఉపక్రమ్య వ్యాఖ్యాతం ఉపసంహరతి తస్మాదితి. శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తరార్ధంలో తస్మాదేవం విదిత్వైనం నాను శోచితు మరహసి అని అంటూ తస్మాత్ అని నిగమనం చేశాడు. అంటే ప్రకరణ ప్రతిపాద్య విషయం ఏదైతే తుంపదార్థ శోధన ఉన్నదో, ఆత్మ విచారణ ఉన్నదో, దాన్ని అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషస అనేటువంటి 11వ శ్లోకం నుంచి ఉపక్రమించి ఈ శ్లోకంతో ఆ ప్రకరణాన్ని, ఆత్మ విషయక విచారాన్ని ఇక్కడ ఉపసంహారం చేస్తూ ఉన్నాడు. అవ్యక్తత్వాద్ అచింత్యత్వాత్ అవ్యక్తత్వ అచింత్యత్వ అవికార్యత్వ నిత్యత్వ సర్వగతత్వాది రూప యస్మాద్ ఆత్మా నిర్ధారిత తస్మాత్ తథా ఏవ జ్ఞాతుం ఉచితం తత్ జ్ఞానస్య ఫలవత్వాది ఇత్యర్థః. కాబట్టి ఇంత గ్రంథ సందర్భం చేత ఆత్మ యొక్క స్వరూపమును ఏ విధంగా నిర్ధారణ చేయడం జరిగింది? అవ్యక్తమున్నది, అచింత్యమున్నది, అవికార్యమున్నది, మరి నిత్యమున్నది, సర్వగతమున్నది, అవినాశి ఉన్నది అని ఈ ప్రకారంగా ఆత్మస్వరూప నిర్ధారణ చేయబడినందువలన అదేవిధంగా ఆత్మను తెలుసుకొనుట ఉచితమున్నది. అయితే ఈ ప్రకారంగా ఆత్మను తెలుసుకున్నట్లయితే ఫలమేమిటి? తజ్ఞానస్య ఫలవత్వాద్. ఈ విధంగా ఆత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని పొందినట్లయితే దానికి ఫలమున్నది. ఏమిటి? శోకమోహ నివృత్తి ద్వారా, అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షము అనేటువంటి ఫలము ఉంది. ప్రతిషేధ్యం అనుశోకం ఏవ అభినయతి హంతాహమితి. అందుకని భగవంతుడు అర్జునుణ్ణి ఉద్దేశించి నువ్వు శోకించుటకు యోగ్యుడవు కాదు అని శోక అభినయాన్ని చెప్పినాడు. అంటే ఏ విధంగా అర్జునుడు శోకిస్తున్నాడు? హంతాహం ఏషాం, నేను వీరికి హంతకుడను, అంటే వీరిని నేను చంపేవాడను. మయా ఈమె హన్యంతే, నా చేత వీరు చంపబడతారు అనేటువంటి ఏదైతే శోకం ఉన్నదో ఆ శోకమును నువ్వు పొందుటకు యోగ్యుడవు కాదు. అందుకని శోకాన్ని వదిలిపెట్టి నీ యొక్క విద్యుక్త ధర్మమైనటువంటి, క్షత్రియ ధర్మమైనటువంటి, నీ కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని చెయ్యి. ఈ విధంగా ఆత్మ యొక్క నిరూపణ చేయడం జరిగింది. తత్వమసి మహావాక్యంలో తత్పదార్థ నిరూపణ 2వ షట్కం ద్వారా జరగబోతుంది. ఈ షట్కంలో తుంపదార్థ నిరూపణ ప్రధానంగా చేయబడుతున్నది. కాబట్టి ఎందుకంటే తత్పదార్థ విషయంలో ఏమి గోటాల అంటే ఏం జంజాట్ లేదు. అక్కడ కేవలం సద్గురు సత్శాస్త్ర విషయంలో శ్రద్ధ ఉంటే సరిపోతుంది, తత్పదార్థ జ్ఞానం అవుతుంది. కానీ చిక్కంతా వచ్చింది తుంపదార్థ విషయంలో. ఎందుకంటే ఈ దేహాదిక సంఘాతంలో తాదాత్మ్య అభిమానాన్ని పొంది అధ్యాస చేత ఈ దేహాదులనే నేను అనుకొని ఇతడు విపరీతంగా తెలుసుకొని ఇతడు సంసారంలో కొట్టుకుపోతున్నాడు. కాబట్టి శోకానికి గురవుతున్నాడు. కాబట్టి అనీశయ శోచతి ముహ్యమానః అని ముండకోపనిషత్తు చెప్పిన ప్రకారంగా మోహితుడయ్యి, అంటే ఒక రకంగా ఉన్నటువంటి తనను ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అవ్యక్తము, అచింత్యము, అవికార్యము, నిత్యము, సర్వగతము, అవినాశి అయినటువంటి తన స్వరూపాన్ని విస్మరించి అన్యతా ప్రకారంగా తెలుసుకున్నాడు. నేను శరీరాదులు, నేను కర్తను, నేను భోక్తను అని ఈ విధంగా తెలుసుకొని మోహితుడై ఏడుస్తున్నాడు. కాబట్టి తుంపదార్థ విషయంలో కలిగినటువంటి మోహమును నివృత్తి చేయుటయే శాస్త్రానికి ప్రధానమైనటువంటి కర్తవ్యము ఉంది. అదే విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునునికి
ఆత్మతత్వాన్ని బోధిస్తూ, అయ్యా అర్జున, నీవు శోకించుటకు అర్హుడవు కాదు, యోగ్యుడవు కాదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకొని శోకాన్ని మానేసి నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించు అని ఈ విధంగా 25 శ్లోకాల పర్యంతం భాష్య సహితంగా టీకా కూడా తెలుసుకున్నాం. మిగతా విషయం రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.